ఇండస్ట్రీ పరంగా మన వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం. అవును. మనం మా అసోసియేషన్‌కి అనుకునేటప్పుడు కూడా వీళ్ళైతే బాగుంటుంది. అలా సెలెక్ట్ హ్మ్. చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ పాలిటిక్స్‌లో మనం అందరం కూడా మన ఇండస్ట్రీ నుంచి కావాలని పవన్ కళ్యాణ్ గారికి హ్మ్. చాలా సపోర్ట్ ఇచ్చాం. లాస్ట్ ఎలక్షన్స్‌లో ఆయన ఇదై ఉండొచ్చు. బట్ ఈ హ్మ్. ఎలక్షన్‌కి వచ్చేటప్పటికి బ్యాక్ ఎండ్ నుండి మొత్తం సినీ పరిశ్రమ ముందుండి నడిపించింది. కానీ కొంతమంది ఇష్టం లేక కూడా ఉన్నారు. హ్మ్. బట్ ఎందుకు సినిమా ఇండస్ట్రీ అంతా ముందుండి పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక సినిమా పర్సన్ ఉండాలని అనుకున్నారా? లేకపోతే ఏంటి? డెఫినెట్‌గా అమ్మ. కొన్ని కొన్ని మీరు ఇంతకుముందు టికెట్ల వ్యవహారం చిరంజీవి హ్మ్. గారు. ఇయన్నీ కాదు కానీ పొలిటికల్‌గా మనం మాట్లాడుకుంటే బేసిక్‌గా ఇప్పుడు మీరున్నారు. మీరొక హ్మ్. యాంకర్. మీ యాంకర్ నుండి ఎవరైనా పొలిటీషియన్ అవుతున్నారనుకోండి. హ్మ్. మీరు సపోర్ట్ చేస్తారా? చేయరా? ఆఫ్‌కోర్స్ చేస్తారు. ఎందుకంటే అమ్మో! మన నుండి ఒకళ్ళు వెళ్తున్నారని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుంటాం. హ్మ్. అలాగే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు గాని, చిరంజీవి గారు వచ్చినప్పుడు గాని, హ్మ్. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. డెఫినెట్‌గా నేను కూడా ఎళ్ళాను. హ్మ్. నేను కూడా ప్రచారానికెళ్ళాను. కానీ పిఠాపురం. పిఠాపురం వెళ్ళలేదు. హ్మ్. పిఠాపురం చాలా మంది వెళ్లారు. చాలా మంది చేస్తున్నారు. ఆయనకి అంత అక్కడ అవసరం లేదు. ఎందుకంటే డెఫినెట్‌గా గెలుస్తాడు ఆయన. ఆ! అని ఇప్పుడు కాదు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. హ్మ్. అంతమంది వెళ్లారు. అందరూ సపోర్ట్ చేశారు. థాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుండి ఒక మంచి మనిషి. ఆయన ఎందుకంటే ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఎలాగనేది తెలుసు. చాలామంది ఏదో మాట్లాడతారు కానీ చాలా మంచోడాయన. హ్మ్. నేను చెన్నైలో ఉండగా దగ్గరగా చూశాను నేను. హ్మ్. నేను చెన్నై నుండి వచ్చాను. నాగబాబు గారితో కొంతకాలం ట్రావెల్ చేసాం. హ్మ్. మేము సత్యారెడ్డి గారి సినిమాలు 'నాయకురాలు' సినిమాలో ఈ హ్మ్. నాగబాబు గారు ఒక హీరో. హ్మ్. 'భగత్' అనే సినిమాలో కూడా. హ్మ్. ఆ టైం నుండి ఈయన వచ్చేవాడు ఈయన. నైస్. పవన్ కళ్యాణ్ గారి సెట్‌కి. అప్పుడు హ్మ్. మనిషిని అబ్జర్వ్ చేసాం. ఆయన చాలా కూల్. వెరీ డౌన్ టు ఎర్త్. హ్మ్. అలా అందుకని ఇండస్ట్రీ నుండి ఆయన వచ్చారు కాబట్టి నేను ఆయన పిఠాపురం వెళ్ళలేదు గానీ, పిఠాపురం కాకుండా ఇటువంటి ఏరియాలు నేను వెళ్ళలేదు గానీ, హ్మ్. అనకాపల్లి అటు సైడు వెళ్ళాము. పవన్ కళ్యాణ్ సపోర్ట్‌గా వెళ్ళాము. హ్మ్. మాట్లాడాము, వచ్చాము. హ్మ్. చాలా హ్యాపీ. ఎందుకంటే ఇండస్ట్రీ గురించి తెలుసు ఆయనకి. కష్టాలు తెలుసు. కానీ సార్ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకొస్తారనుకున్నప్పుడు వీళ్ళకి రంగులు పూసుకోవడమే తప్పితే జనాల్ని ఉద్ధరించడం ఏం తెలుసు అనే మీరు సందర్భంగా 'ఎన్టీ అనే రామారావు' గారు చేశారు అన్ కదమ్మా! అదే సార్. అలా ఆయన కూడా విమర్శించారు కదా సార్ ఇచ్చారు. 'ఎన్టీ కొంతమంది. రామారావు' గారు ముందు మన 'ఎంజీ రామచంద్ర' గారు ఈ రోజుకి ఆయన ఫోటో లేకుండా ఉండదు. హ్మ్. 'ఎంజీ రామచంద్ర' గారు ఆయన చేశాడు. హ్మ్. ఇంకెంతమంది ఉన్నారు మనకి? హ్మ్. చాలా మంది ఉన్నారు. హ్మ్. అందరూ ఇండస్ట్రీ నుండి. మనం ఇండస్ట్రీ నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని మనం అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ గ్రేట్ పర్సన్ అంతే. హ్మ్. ఈ డెఫినిట్‌గా ఇండస్ట్రీకి అంటే మన మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఎంత వరకు చేయగలరనుకుంటున్నారు? 100% చేస్తారు. హ్మ్. ఇండస్ట్రీకి ఆయన డెఫినిట్‌గా ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయిన సినిమా చూసుకుందాం. హ్మ్. దానికి చేశారు. సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే హ్మ్. ఆయన సెపరేట్‌గా చూడరు. ఇండస్ట్రీలో పుట్టి పెరిగాడు కాబట్టి ఆయన కూడా. హ్మ్. ఆయనకి తెలుసు ఏంటి ఈ కష్టాలు ఇక్కడ లోటుపాట్లు. వచ్చి ఇప్పుడేగా మొన్నేగా వచ్చారు. రైట్. డెఫినిట్‌గా ఆయన అన్నీ ముందు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే హ్మ్. ఇదిలో అక్కడున్న కష్టాలను తీర్చుకుని హ్మ్. ఇండస్ట్రీకి రావాలి. రైట్. వచ్చి ఇక్కడ కష్టాలు తీర్చాలి ఆయన. ఆయన కూడా సార్ మిమ్మల్ని మళ్ళీ సినిమా చూడాలని ఉంది. మీరు మధ్యలో ఫినిష్ చేసి ఆపేయకండి. మీరు మధ్య మధ్యలో చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ప్రజలకు పంపాలంటే మీరు కూడా యాక్ట్ చేయాలి కదా! లేదు. అలా అయితే నేను గూడా ఒక మాట అడుగుతాను. హ్మ్. నేను కూడా 'జాకీ' గారిని పెద్ద పెద్ద అంటే ఇంతకు ముందు 'జాకీ' గారిని నేను ఎంత యాక్టివ్‌గా చూసానో, ఇప్పుడు అందరూ మళ్ళీ బ్యాక్ అన్నట్టు అందరూ కనిపిస్తున్నారు కాబట్టి. అవునండి. సో, నేను కూడా 'జాకీ' గారిని ఒక పెద్ద పెద్ద మనం అన్నట్టు పాన్ ఇండియా మూవీస్‌లో చూడాలని అయ్యో! నేను డెఫినిట్‌గా అనుకుంటున్నాను మీ మనస్ఫూర్తిగా. ఇదే మీ మీ అందరూ ఇలా సపోర్ట్ చేస్తే డెఫినిట్‌గా పాన్ ఇండియా మూవీకొస్తాను. హ్మ్. ఈ ఈరోజు అన్ని పాన్ ఇండియా మూవీలండి. హ్మ్. ప్రతి సినిమా ఆ లాంగ్వేజ్‌కి వెళ్ళిపోతుంది. హ్మ్. చిన్న సినిమా అయినా సరే. హ్మ్. అన్ని లాంగ్వేజ్ డబ్ అయిపోతుంది. ఒకప్పుడు ఒక లాంగ్వేజ్. ఒకప్పుడు ఇదివరకు మనం అబ్బా! ఈ సినిమా తమిళ్‌లో బాగుంది, మలయాళంలో బాగుంది, తెలుగులో మనం రీమేక్ చేసుకున్నాం అదేం లేదు. హ్మ్. అన్నీ పాన్ ఇండియా మూవీ. అన్ని లాంగ్వేజ్ వచ్చేస్తున్నాయి. రైట్ సార్. అందరికీ చూస్తే అందుబాటులోకి వస్తున్నాయి. హ్మ్. సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ బాగుంటుందండి. హ్మ్. ఎప్పుడు మంచిదే హ్మ్. ఇండస్ట్రీ. మనం మీరు జాగ్రత్తగా తీసుకుంటే ఇందులో డబ్బులున్నాయి. ఆ! డెఫినిట్‌గా పేరుంటది. అన్నీ ఉంటాయి ఇందులో. హ్మ్. ఇంకా స్టిల్ మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. ఇలా పోరాడుతూనే మేమేంటంటే ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. చచ్చిపోయేదాకా ఇందులోనే ఉంటాం. సార్ ఇంత నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత జనరల్‌కి చాలా మందికి ఒక యాటిట్యూడ్ లెవెల్స్ అనేవి హ్మ్. ఆఫ్‌కోర్స్ పెరిగిపోతాయి. నేనో 2, 3 ఇంటర్వ్యూలు చేసేటప్పటికి అయ్యో! నేను ఇంకోటి ఏదైనా చేసేయగలనే అనుకుంటాం ఆఫ్‌కోర్స్. ఆహ్, బట్ ఇద్దరు కూడా డౌన్ టు ఎర్త్ ఉండడానికి వెనకాల రీజన్ ఏంటసలు? ఎలా ఏముంది? ఎలా ఉండగలుగుతారు అలా? ఏముందమ్మా ఇదొకటే మాకు తెలిసిన పని. హ్మ్. ఇది ఏముంది ఇందులోని డౌన్ టు ఎర్త్ అంటే ఈ పని చేసుకుంటూ వెళ్ళడమే మనం. హ్మ్. ఇదో ఉద్యోగం అంతే. హ్మ్. ఇది అందరూ ఏంటి ఆఫీస్‌లో ఉద్యోగం చేసినప్పుడు మన కెమెరాల ముందు ఉద్యోగం మనకి. మీకైనా, మాకైనా ఎవరికైనా. ఇందులోనే మనం ఉన్నాం కాబట్టి మాకు డౌన్ టు ఎర్త్ అంటే మా బిహేవియర్‌లో అలా పెరిగాం అంతే.
కాకినాడ అంటే ముఖ్యంగా వాళ్ళకి ఆ ఇది ఉంటుంది, ఎటకారం ఉంటుంది. ఎటకారం ఉంటుంది, అభిమానం ఉంటుంది, రెండు ఉంటాయి. అవును. సో అదే నాకు మీలో ఎక్కువ కనిపిస్తుంది. అందుకే అయ్యో. మీతో మాట్లాడాలనే ఇది ఎక్కువగా ఉండేది. ఏదైనా నేర్చుకోవచ్చు ఒక మనిషి దగ్గర నుంచి అని ఇప్పుడు అనుకోవడంలో. అంతా ఇలా చెప్తున్నారు కానీ వీళ్ళ దగ్గర నేర్చుకునేది ఏం లేదు. వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంటాయి. ఎందుకంటే అంటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ అందరికి అన్నీ తెలుసు. ఉమ్, ఇది రాదు అనేది లేదు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. వాళ్ళకి అన్నీని ప్రతి ఒక్క విషయం మీద వాళ్ళకి ఒక అవగాహన ఉండే వస్తున్నారు. ఉమ్, అది వాళ్ళకి మనం నేర్పించాల్సి అందరూ వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి కూడా మనం చాలా తీసుకోవాల్సి ఉంటాయి. right. ఇప్పుడు ఇప్పుడు మేము ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఇప్పుడున్న వాళ్ళంతా మెథడ్ యాక్టింగ్ అని చాలా చాలా వచ్చాయి. కానీ సార్, అప్డేట్ అవుతూ ఉండాలి. ఆ సూయ పడే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంత ఎదిగిన తర్వాత ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి పెరుగుతున్నప్పుడు మనల్ని చూసి అసూయ పడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇండస్ట్రీలో ముఖ్యంగా ఉంటారనేది బయట అనుకునే ఇది. అవును. సో అలా ఎప్పుడైనా ఎవరి వల్లైనా అనిపించిందా? మనం పట్టించుకుంటే అన్నీ అసూయగానే కదా. అంటే మేము ఎక్కువ మాకు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. చాలా తక్కువ. హరిత కూడా షూట్ అయ్యాక మేము ఇంట్లోనే ఉంటాం. ఎక్కువ బయటికి వెళ్ళి అవన్నీ తక్కువ ఫ్రెండ్స్ మాకు. నాకు కూడా ఈ మధ్య ఈ కమ్యూనిటీకి వచ్చాక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. తమ్ముళ్ళు వాళ్ళు క్లోజ్గా ఉంటారు, వాళ్ళతోనే మాట్లాడతాను నేను. హరిత కూడా మీ ఇద్దరు ఇంటికి వచ్చామంటే మా పని సరిపోతుంది. ఎక్కువ బయటికి వెళ్ళి ఆ ఫ్రెండ్స్ అది ఎక్కువ లేకపోవడంతో ఆ గాసిప్స్ కానీ ఎక్కువ మా దగ్గరికి రావు. ఒకవేళ ఏముంది ఎవరన్నా అనుకునేవాళ్ళు అనుకోవచ్చు, మనకి తెలియదు, పట్టించుకోండి.